హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు నోరూరించే ఆంధ్ర ఆవకాయ నిల్వ పచ్చడి మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. ఆవకాయ నిల్వ పచ్చడి చేయడం కోసం 20 చిన్న రసాల మామిడికాయలు తీసుకుని బయట ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చారు. ముక్కలు కట్ చేయించిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముక్కలకి ఉండే జీడిని తీసేయాలి. జీడితో పాటు ఇలా పొరలాగా ఉంటుంది, దీన్ని కూడా తీసేయాలి. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొలిసి చూస్తే 20 కాయలకి కొంచెం ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా కాటన్ క్లాత్ పైన పలచగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాస్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం ముక్కలకి తవుడు ఆవాలు తీసుకోవాలి. ఈ ఆవాల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని వీటిని జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు జీలకర్రని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ముక్కలకి తవలో సగం వెల్లుల్లి రేకలను తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలిచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా లోతుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో 1 కేజీ వేరుశనగ నూనె తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు వేసి ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టిన ఆవపిండి, మిక్సీ పట్టిన జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకోవాలి. కొంచెం మామిడికాయ ముక్కలకి తవుడు పొట్టు తీసిన వెల్లుల్లి రేకల్ని వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ముక్కలకి సేరు కారం పోసుకోవాలి. సేరు అంటే తవతో 2 తవలు కారం పోసుకోవాలి. కొంచెం మామిడికాయ ముక్కలకి తవుడు ఉప్పు వేసుకోవాలి. ఇలాగా తవుడికి కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఆవకాయ కలిపినప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ పచ్చిమెంతులు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మామిడికాయ ముక్కలు వేసుకున్న ఆయిల్ని కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ ముక్కల్ని ఒక జాడీలో పెట్టుకోవాలి. జాడీలో పెట్టడం కోసం నేను ఇక్కడ ఈ జాడీ తీసుకున్నాను. ముక్కలు పెట్టేదానికన్నా ముందు జాడీలో అడుగును కూడా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఈ ముక్కల్ని ఇందులో పెట్టుకోవాలి. ముక్కల్ని జాడీలో మొత్తం పై వరకు పెట్టకుండా ఇలా కొద్దిగా వెల్తిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కల్ని మనం 3 రోజుల వరకు కదపకుండా ఇలాగే ఉంచాలి. మనం బాగా పైకంట పెడితే ఆయిల్ అనేది బయటికి పొంగే అవకాశం ఉంది. అందుకని ఇలా కొద్దిగా వెల్తిగా పెట్టుకుని ఆయిల్ సరిపడా ఉండేటట్లు చూసుకోవాలి. ఆయిల్ కొద్దిగా తక్కువగా ఉందని నేను పైన కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఇలా పోసిన తర్వాత మూత పెట్టి 3 రోజులు పక్కన ఉంచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత ఈ పచ్చడిని ఇలా వెడల్పుగా లోతుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఈ పచ్చడికి 2 కేజీల వరకు ఆయిల్ పడుతుంది. మనం ముందు కేజీ పోసాము, ఇప్పుడు మిగిలిన ఇంకొక కేజీని కూడా పోసుకోవాలి. ఇలా మొత్తం పోసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ జాడీలో పెట్టుకోవాలి. ఇలా మొత్తం పచ్చడిని జాడీలో పెట్టిన తర్వాత ఒక శుభ్రమైన పొడి క్లాత్తో జాడీ మొత్తం శుభ్రంగా తుడిచి మూత పెట్టి పైన ఇలా క్లాత్తో ముడి వేసుకోవాలి. పచ్చడి మొత్తం బాగా కలిపి టేస్ట్ చేస్తే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మనం ఎప్పుడు నిల్వ పచ్చడి పట్టినా కూడా అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఇందులో ఆయిల్ సరిపడా పోసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం జాడీలో పెట్టిన తర్వాత గిన్నెలో కొద్దిగా అడుగున పచ్చడి ఉంచుకుని అన్నం వేసుకుని కలిపి అందరం తిన్నాము. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆవకాయ పచ్చడి పట్టినా కూడా ఇలా కొద్దిగా ఆవకాయని అడుగున ఉంచుకుని అన్నం వేసుకుని కలిపి తినడం చాలా ఇష్టం. ఇలా జాడీలో పెట్టిన ఈ ఆవకాయ పచ్చడిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి మనకి సంవత్సరం వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ముక్క మెత్తబడకుండా మనం ఇప్పుడు పట్టిన పచ్చడి ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే సంవత్సరం వరకు కూడా అలాగే ఉంటుంది. బయట ఉంచినా కూడా ఈ పచ్చడి సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మనం చిన్న రసాలతో ఈ పచ్చడి చేయటం వలన ముక్క కొద్దిగా మెత్తబడుతుంది అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము ఇలాగా ఆవకాయ నిల్వ పచ్చడిని తయారు చేసుకుంటాము. బెల్లం ఆవకాయ తయారు చేయడం కోసం నేను ఇక్కడ 2 కలెక్టర్ మామిడికాయలను తీసుకున్నాను. ఈ బెల్లం ఆవకాయకి బాగా పుల్లగా ఉండే మామిడికాయల కన్నా తీయగా ఉండే మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది. బంగినపిల్లి కానీ ఇలా కలెక్టర్ కాయలు కానీ లేకపోతే కొబ్బరి మామిడి కానీ ఈ బెల్లం ఆవకాయకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 మామిడికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత వీటిని మనకు కావాల్సిన సైజుల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత
వీటి లోపల ఉండే జీడి అలాగే ఇలా ఇటువంటి ఒక చిన్న పొరలాగా ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆరనివ్వాలి. ఇవి శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వీటిని నేను కొలుచుకున్నాను. మామిడికాయ ముక్కలు కట్ చేసి అవి శుభ్రంగా ఆరిన తర్వాత వాటిని కొలుచుకుంటే నాకు ఈ కప్పుతో 3 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం ఒక పక్కన ఉంచుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 2 కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్లో 3 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు ఆవాలు తీసుకున్నాను. ఆవాలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి ఆవాలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పళ్ళెని తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆవపిండిని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మెంతులు జీలకర్రని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పుకి కొద్దిగా తక్కువ ఎండబెట్టిన రాళ్ళ ఉప్పుని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ ఉప్పును కూడా ఆ పళ్ళెంలో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు కారం, 1/4 కప్పు ఒలిచిన వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని ఈ ఉప్పు కారం అన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులో 2 కప్పుల వేరుశనగ నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల వేరుశనగ నూనె పోసుకుని ఒక 1/2 కప్పుని మనం ఈ ఆవకాయని ఏ డబ్బాలో పెట్టాలనుకుంటున్నామో అందులో అడుగున పోయటానికి ఉంచుకోవాలి. ఈ 1/2 కప్పుని మనం ఆ డబ్బాలో అడుగున పోయాలి. ఇలా ఈ నూనె మొత్తం ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకుని ఇప్పుడు మనం ఈ డబ్బాలో 1/2 కప్పు నూనెని పోసి మనం కలిపి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన ఉంచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలాగా నూనె పైకి తేలి మన ఆవకాయ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇందులో మనం బెల్లం వేయటం వల్ల ఇందులో కొద్దిగా ఓటలాగా వస్తుంది. అందుకని దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఎండలో పెట్టుకోవాలి. మనం ఎక్కువ మొత్తంలో ఆవకాయ తయారు చేసినప్పుడు ముక్కల్ని విడిగా తీసి ఓట ఎక్కువగా వస్తే 2 విడివిడిగా ఎండలో పెట్టుకోవాలి. మనం తక్కువ మొత్తంలో ఆవకాయ చేసాము, అది కూడా ఊట మనకి ఎక్కువగా రాలేదు, అందుకని రెండింటిని కలిపి ఎండలో పెట్టుకున్నాను. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల 2 రోజులు ఎండలో పెట్టేటప్పటికి మనకు ఆవకాయ అనేది మొత్తం ఊట మొత్తం లాగేసి ఇలా జిగురుగా పాకం వచ్చి చాలా టేస్టీగా తయారైంది. ఈ బెల్లం ఆవకాయని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా తయారు చేస్తారు. చాలామంది ఆవకాయని ఎండలో పెట్టే పని లేకుండా బెల్లాన్ని పాకం పట్టి కలుపుతూ ఉంటారు. అలా కూడా తయారు చేసుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా ఇలా బెల్లం తురుము కలిపి దాన్ని ఎండలో పెట్టి ఆవకాయని తయారు చేసుకుంటాము. ఈ ఆవకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా ఆవకాయ పట్టేవారు ఎవరైనా కూడా బెల్లాన్ని పాకం పట్టకుండా ఇలాగా బెల్లం తురుము కలిపి ఆవకాయ పట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బెల్లం పాకం పట్టినప్పుడు దాన్ని సరిగ్గా పట్టకపోతే అందులో ఏదైనా వాటర్ మిగిలి ఉంటే ఆవకాయ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు పట్టినా కూడా అందులో ఉప్పు కారం ఆయిల్ అనేవి సరిపడా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనకి నిల్వ పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం ఆవకాయని ఇలా ఒక చిన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. నేను మరీ తక్కువగా కాకుండా మరీ ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా బెల్లాన్ని వేసుకున్నాను. సౌమ్యకి బెల్లం ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఈసారి పట్టినప్పుడు అక్కి కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. ఈ ఆవకాయని ఎండలో పెట్టినప్పటి నుంచి రోజు తింటూనే ఉన్నారు. వాళ్ళు తినగా మిగిలినదాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మాకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఉప్పు కారం తీపి అనేవి కరెక్ట్గా సరిపోయాయి. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం తీపి చూసి వేసుకోండి. మీరు కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే బెల్లం ఆవకాయ తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.